విచిత్రమైన జలను అల్లుకున్నట్టు చేయొద్దు. మీరు దైవ భక్తికి తగిన స్త్రీల వలె అలంకరించుకోండి అనే విషయాన్ని, సందర్భాన్ని రాశాడు బైబిల్లో. ఆమె రెడీ అయ్యి ఏమండి చివరికి వచ్చింది కిందకి. వచ్చినాక ఈ మూతి ముడుచుకొని మంచం మీద దిగాలుగా కూర్చున్నాడు చూసి అడుగుతుంది, ఏంటి దిగాలుగా కూర్చున్నావు అంటే అప్పుడు చెప్పాడు, నాబోతు ద్రాక్ష తోట ఉంది కదా, అది నాకు ఇష్టమైంది, నా మనసుకు నచ్చింది, అది నేను వెళ్ళి వెలిచ్చి కొందామంటే అమ్మనన్నాడమ్మా, అందుకని బాధగా కూర్చున్నాను. చీ, ఇశ్రాయేలు రాజు అయి ఉండి, అనేకులకు అధిపతి అయి ఉండి అలా కూర్చున్నావా? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అసలు నువ్వు అనుకుంటే ఏదైనా జరగకుండా ఉండిద్దా? ఒక్కసారి అనుకుంటే అయిపోయింది. నువ్వు అలాంటి వాడు పట్టు కూర్చున్నావంటే ఆల్రెడీ పగ్గాలేసి పట్టుకుంది మనసు, అందుకని దిగాలుగా కూర్చున్నాడు మనోడు. ఓ రోజు బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరు పడుకున్నాడు. నిద్రలో ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ కళ అంటే, పెద్ద ప్రతిమ ఒకటి నిలబడింది, శిరస్సంతా బంగారం, ఆ ఉదరం నుండి పొట్ట వరకు వెండి, ఆ తొడలు ఎత్తడి, కింద మోకాల దగ్గర నుంచి పాదాల వరకు ఇనుము, పాదాల అరికాళ్ళను వేళ్ళు కొంత మట్టుకు మట్టి, కొంత మట్టుకు ఇనుము. అది ఒకటి పెద్దది కనబడింది. ఆ ప్రతిమ గురించి ఆలోచన వచ్చింది, కళ వచ్చింది. తెల్లవారి నిద్ర లేచేటప్పుడు కళ మర్చిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెబుతుంది మీకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నాను. అర్థమవుతుంది. అవుతుందా? అవుతుంది. స్థిరమే కానీ మనుషుల మనసులు. పాట పాడదామా?